చేస్తున్నప్పుడు సింగన్న షూటింగ్ లో పరుచూరు గోపాలకృష్ణ గారు, బుజ్జమ్మ ఆంటీ ఎప్పుడు ఒకటే మాట, నీకు మంచి భర్త వస్తాడు. వచ్చాడా మరి? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు జాకీ గారు? 100కు 100 ఇచ్చి. అంతేనా? ఒక్క పాయింట్ అంటే హస్బెండ్ గా అయితే కొంచెం తగ్గిస్తా. కేరింగ్ లవ్వింగ్ అంటే మాత్రం తప్పదు. తప్పదా? ఎవరైనా నమ్ముతారా? మా ఆయన నన్ను హనీమూన్ తీసుకెళ్ళదు ఇప్పటి వరకు. అయ్యో బాబు, అసలు అవకాశం డేట్లు ఉన్నాయి మీ దగ్గర? అది మీరు అలాగే డేట్లు ఉన్నాయి. మా ఆయన చెప్తున్నారు, పెళ్ళైన 5 రోజులు రిసెప్షన్ అయిపోయింది, రిసెప్షన్ అవగానే షూటింగ్ స్టార్ట్ అయింది. అదే ఎవరి షూటింగ్ స్టార్ట్ అయ్యి? మా హస్బెండ్ 100కి 100 100 యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పర్సన్ 100కి 100. జనరల్ గా హరిత గారికి బాగా కోపం వస్తే ఏం చేస్తారబ్బా? నేను విపరీతమైన కోపం వస్తే అమ్మో మౌనంతో మర్డర్ చేసేస్తారా? నిజమే ఉంటుంది పాపం, అసలు మాట్లాడను. ఏమడినా అలా ఎన్ని రోజులు తింటావా ఉన్నక? ఇలా ఎన్ని రోజులు జరుగుతుంది మౌనంతో? ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు. అదొకటి మా మమ్మీ చెప్పి, భార్యాభర్తలు అంటే 2 రోజులకు మించి కొట్టుకోకూడదట. అయ్యో 2వ రోజుకి కాంప్రమైజ్ అయిపోవాలి. ఎందుకంటే తాడు లాగుతూ 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 ఉండకూడదు. అవును. సో జస్ట్ ట్రై చేయాలి, నువ్వా నేనా అని. తర్వాత మామూలు వస్తాడు కాంప్రమైజ్ అవ్వడానికి. పర్ఫెక్ట్. ఇప్పటి వరకు లైఫ్ లో ఎప్పుడైనా సారీ విన్నారా లేదు అడుగుదాం? అసలు అడుగుదాం. మాము చాలా చెప్పేశారు మీ గురించి, ఇక్కడ మీరు రావాలి. ఇక్కడ కూర్చోండి. జాకీ గారు చాలా మాటలు చెప్పేసారు, మీ హడావిడిలో తెలియలేదు కానీ అన్ని పొగడతలే. కాకపోతే బాగా నచ్చిన క్వాలిటీ ఒకటి చెప్పండి హరిత గారు. చెప్పు, తనకు కూడా నాకు వినాలని నచ్చిన క్వాలిటీ. బాగా రియల్ యాజ్ ఎ పర్సన్ కూడా అందరూ అలాగే ఉండాలనుకుంటున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నా చుట్టూ ఉండవద్దు, నాతో సంబంధం ఉన్నవాళ్ళు. మీకు తెలుసు, హెయిర్ స్టైల్, మేకప్, కాస్ట్యూమ్స్ అన్ని నేనే చేసుకుంటా. చేతులు నొప్పులు వచ్చినా కూడా నాకు సంబంధం లేదు, నేనే చేసుకుంటా. సో అలాంటప్పుడు ఏమంటానంటే, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, తీయచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా, హడావుల్లో ఉంటాం, గాజులు ఇవ్వచ్చు కదా అని నేనే తీసుకోవాలి. నాకు మా అసిస్టెంట్ అన్ను, మా వాడెక్కడ, మా రాజు ఎక్కడ, మా సురేష్ ఎక్కడ, ఇలా మా మాత్రం ఎందుకు రాదు అని అడుగుతా. అంతే అంతే. 4 రోజులు తెలుస్తాను, అది తప్ప. నేను నిన్ను ప్రేమించానంటే నువ్వు నన్ను ప్రేమించాలా వద్దా? నేను ఒకటే చెప్తా, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం. మనం మాత్రం ఫ్లైట్ లో వెళ్తాం, వాళ్ళు ట్రైన్ లో రావాలంటే కుదరదు. కానీ ఒక కంప్లైంట్ ఉంది మీ మీద. హనీమూన్ తీసుకెళ్ళలేదంట మీరు. చూడసలు హనీమూన్ తీసుకెళ్ళలేదంట మీరు. ఇప్పటి వరకు తీరని కోరిక కూడా అదే. ప్లాన్ చేయాలి. చెప్పాం. డేట్లు లేవు ఇక్కడ.